ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసములో మనం మిషన్ అన్నటువంటి శీర్షికన అనేక అంశముల గురించి ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము సాక్షులు, విట్నెసెస్ ఇన్ మిషన్స్. నేటి ధ్యానము కొరకు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల హీబ్రూస్ చాప్టర్ 12 verses 1 and 2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వచనములో మనలను సాక్షులుగా ఉండటానికి, ప్రియులారా, మనం సాక్షులుగా ఉండటానికి పిలువబడ్డాము. మన చుట్టూ కూడా సాక్షుల యొక్క గొప్ప మేఘంతో మనం చుట్టబడి ఉంటున్నాం. పిల్లలు, వీఆర్ కాల్డ్ టు బి విట్నెసెస్ ఇన్ మిషన్, సరౌండెడ్ బై ఎ గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెస్. మనం ఒక్కళ్ళమే ప్రియులారా భక్తి చేయటం లేదు. మనకు గొప్ప సాక్షి సమూహం ఉంటున్నది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనము విశ్వాస వీరులను చూస్తుంటున్నాము. వారు ఎంత త్యాగము చేసినటువంటిది, ఎంత విశ్వాస ఆ పదములో వాడు ముందుకు వెళ్ళి ఉంటున్నది, సాహస కార్యాలు చేసినటువంటి విశ్వాస వీరులను మనం చూస్తుంటున్నాము. అదే రీతిగా నేటి దినాలలో దేవుడు అటువంటి సాక్షుల కొరకు చూస్తున్నాడు. పిల్లారా, ఈ మరి మనము ఏదైనా మందు మరి సాక్షులు యొక్క నిర్వచనము మరి దాన్ని ఏ రీతిగా ఇతర బైబిల్ పాఠ్య భాగంలో దీన్ని వివిధ సందర్భాలలో దాన్ని ఉపయోగించి ఉంటున్నారో వింటున్నామండి. మొట్టమొదటిగా సాక్షుల నిర్వచనం, విట్నెసెస్. మనం తరచుగా మరి కోర్టు పరంగా న్యాయవాది అడుగుతూ ఉంటాడు, ఏమన్నా విట్నెసెస్ ఉన్నాయా? పెళ్లిలో కూడా విట్నెసెస్ ఎవరండి? ఇద్దరు సాక్షి ధృవీకరించటం. కాబట్టి సాక్షులు అన్నటువంటి దానికి వారు చూసిన లేదా అనుభవించిన దాని సత్యానికి సాక్ష్యం ఇచ్చే వ్యక్తి. Someone who testifies to the truth of what they have seen or experienced. మరి అక్కడ చూస్తే మరి బైబిల్లో ఏమన్నది, వాళ్ళు చూచినటువంటివి, వారు గమనించినటువంటివి, అవి పొందుపరిచి ఉంటున్నారు. పిల్లలు, ఐ విట్నెసెస్, కళ్ళతోటి చూచినటువంటి, కళ్ళారా చూచినటువంటి, చెవులారా వినినటువంటి, అనుభవించినటువంటి. కాబట్టి వాటికి చాలా అథెంటిసిటీ ఎక్కువగా ఉంటుంది. నేను చూశానండి ఫలానా వాడు ఫలాంది చేయటం అనేటటువంటిది. మరి వచ్చి మరి కోర్టులో న్యాయవాది ముందు సైన్ చేస్తావా, లేకపోతే ఒప్పుకుంటావా, లేకపోతే నువ్వు చూసింది చెప్పగలవా? దట్ ఈజ్ ప్రియులారా. మరి అది అటువంటి రీతిగా మరి మన యొక్క జీవితాల్లో అనుభవించినటువంటి, వ్యక్తిగత జీవితంలో క్రైస్తును మరి యేసును రక్షకుడుగా, సొంత స్వరక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి ఆ యొక్క అనుభవము, రక్షణ అనుభవము, మరి ఆ యొక్క గొప్ప కార్యములు చేసినటువంటి, అందుకే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో ప్రతి శనివారం కూడా ఆ వీకెండ్ మీటింగ్ ఉంటుంది. అందులో మరి సాక్ష్యములు కూడా అండి, టెస్ట్ మనీస్, వారి అనుభవ సాక్ష్యము, రక్షణ అనుభవము, తర్వాత దేవుడు వారి జీవితాల్లో జరిగించినటువంటి మేలులు,
ఏ రీతిగా దేవుడు వారిని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్ళింటున్నాడు, కొత్త ప్రాంతానికి, కొత్త దేశానికి. అక్కడ వారి యొక్క అనుభవాలు, అక్కడ దేవుని యొక్క పరిచర్య ఏ రీతిగా చేస్తున్నారు. అటువంటి పిల్లల ఇన్స్పైరింగ్ గా ఉంటాయి, అవి ఎంకరేజింగ్ గా ఉంటాయి. కాబట్టి లోపలగా ఉన్నటువంటి తెలుగు వారిని ఎంకరేజ్ చేయటం కోసం ఇటువంటి సాక్ష్యాలు మేము ప్రతి శనివారం కూడా మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో సబ్స్క్రైబ్ చేసి మరి మీరు అనేక సాక్ష్యాలు ప్రియులారా మీరు వినవచ్చు. దాదాపు 5 సంవత్సరాలుగా ప్రపంచం నలుమూలలు ఉన్నటువంటి వారి చేత ఈ యొక్క సాక్ష్యం వినిపించడం అనేటటువంటిది జరుగుతుంది పిల్లలు. ఈ యొక్క గ్రీకు పదము మార్టస్, సాక్షి లేదా సాక్ష్యం ఇచ్చేవాడు, చురుకైన భాగస్వామ్యాన్ని సూచిస్తుంది పిల్లలు. మార్టస్, a witness or testifier implies active participation. మరి ఒక దాన్ని ధృవీకరించటంలో మరి ఆ దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో పిల్లరా అటువంటి సాక్షులు. అందుకే ప్రపంచం అంతటి కూడా గోయి అంటూ ఆల్ ద వరల్డ్ వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సువార్తను చెప్పమంటున్నాడు. నాకు సాక్షులై ఉండండి, బీ మై విట్నెసెస్. కాబట్టి ప్రియులారా మరి యేసు ప్రభు వారు కూడా వెళ్తూ చివరిలో చెప్పి ఉంటున్నాడు, మీరు శక్తి పొందినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. అప్పుడు జెరూసలేములోను, యూదయ, సమరయ, ప్రపంచం నలుమూల భూదిగంతం వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉందరు. కాబట్టి ప్రియులారా సాక్షులుగా ఉండటానికి వి నీడ్ పవర్, వి నీడ్ అథారిటీ, వి నీడ్ డైరెక్షన్, వి నీడ్ కాలింగ్. అవంతా కూడా ప్రభు వారు మనకు అనుగ్రహించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి విశ్వాసములో పట్టుదలను ప్రదర్శించిన వారిని చూడమని ప్రోత్సాహం ప్రియులారా. మన ముందు ఇంత గొప్ప సాక్షి సమూహం. ఎంకరేజ్మెంట్ టు లుక్ టు దోస్ హూ ఎగ్జాంప్లిఫైడ్ పర్సివరెన్స్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో తొనగకుండా ప్రియులారా, అవిశ్వాసం కర్త యుద్ధాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు ముందుకు వెళ్ళటం. కాబట్టి ఇక్కడ ద గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ మనం చూస్తున్నాం, గొప్ప సాక్షుల గొప్ప మేఘం పిల్లారు. కాబట్టి ఈ యొక్క హెబ్రీ 11లో మనం అనేక మంది యొక్క విశ్వాస వీరుల యొక్క స్టోరీస్, జీవితాలను గురించి మెన్షన్ చేయబడి ఉంటున్నది. మరి హేబేలు, మరి నోవా, అబ్రహాము, ఇటువంటి వారందరి యొక్క జీవితాలు ఏ రీతిగా అబ్రహాం విధేయుడై ఉంటున్నాడు ప్రియులారా. ఆదికాండం 12 మొదటి 4 వచనాలు, నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు సంపూర్ణంగా విధేయుడై ప్రియులారా వెళ్ళి ఉంటున్నాడు. ఆ రీతిగా మన యొక్క మిషన్ లో కూడా మరి ఇటువంటి ఎంకరేజింగ్, మరి ఇటువంటి రిఫ్లెక్ట్ దేర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ మిషన్, ఎంకరేజింగ్ అదర్స్ త్రూ అవర్ టెస్టిమనీస్. కాబట్టి ఒక పక్క గతంలో ఏ రీతిగా పిల్లలు అందరూ గొప్పవారు సాహస కృత్యాలు చేసి ఉంటున్నారు, విశ్వాసంతో అనేక కార్యాలు చేసి ఉంటారు, బోల్డ్ స్టెప్స్, డేరింగ్ స్టెప్స్, డైనమిక్ గా జీవించి ఉంటున్నారు, ఆ డెడికేషన్ తోటి, సంపూర్ణ సమర్పణ త్యాగంతోటి, ఆ యొక్క గురి కలిగి మోర్ ఫోకస్ పిల్లలు ఆ రీతిగా ఉంటూ వారు ముందుకు వెళ్ళి ఉంటున్నారు. మరి అదే రీతిగా మరి మనల్ని కూడా ఆ ప్రభు వారు తెలియజేస్తూ ఉంటున్నాడు. మనల్ని కూడా అదే బాటలో వెళుతూ దేవుని కొరకు సాక్షులుగా ఉంటే, ఇదిగో మేము చూసాము. మరి సరే, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాలను, మిషన్లో సాక్షులుగా మన యొక్క పాత్ర, అవర్ రోల్ యాజ్ విట్నెసెస్ ఇన్ మిషన్. మరి అపోస్తల కార్యం 1:8 చూస్తే భూదిగంతాల వరకు కూడా సాక్షులుగా ఉండమనని ఒక ఆదేశం ప్రియులారా. కాబట్టి ఒక కమిషన్ టు బి విట్నెసెస్ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. అపోస్తల కార్యములు 2:42-47 చూస్తే ఆ యొక్క సంఘంలో ప్రియులారా సమాజం నివసిస్తూ మరి సాక్షులను పంచుకుంటుంది ప్రియులారా. We see early church in chapter 2 verses 42-47, living in community and sharing testimonies, వారి యొక్క అనుభూతులు, మరి వాటిని దేవుని నుంచి పొందినటువంటి ప్రియులారా రెవల్యూషన్స్, డ్రీమ్స్ అండ్ విజన్స్, గైడెన్సెస్, అవన్నీ కూడా ఇతరులతో పంచుకున్నప్పుడు వారిలో కూడా ఆ విశ్వాసము,
వారిలో కూడా దేవుని వైపు చూడాలి, యేసు వైపు చూడాలా. మరి మనం ఆ రీతిగా సాక్షులుగా ఉంటున్నామా ప్రియులారా? మిషన్లో సాక్షులుగా మన పాత్రను మనము స్వీకరిద్దాం. లెట్ us embrace our role as witnesses in mission. నన్ను మరి ప్రభువారు అంటున్నాడు, మీరు సాక్షులుగా ఉండండి అని చెప్పి. ఆ సాక్షులుగా అంటే మన యొక్క అనుభవాలు, మనం చూచినటువంటి, అనుభవించినటువంటి, మన యొక్క వ్యక్తిగత జీవితంలో పొందినటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి కార్యాలు, వాటిని మనము ఇతరులకు పంచుకుందాం. ఇన్స్పైర్డ్ బై ద గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. ఒకవైపు మేఘం వల్లే ఎంతగా 11 అధ్యాయం చదవండి ప్రియులు. ఎంతో మంది గొప్ప విశ్వాస వీరుల గురించి వారు చేసినటువంటి సాహస కార్యాలు అవి మనకు కూడా, మనం ఉండేటటువంటి దేశంలో, మా ప్రదేశంలో దేవుడు నన్ను 2005లో చైనా దేశంలో పంపించి ఉంటున్నాడు. అక్కడ ప్రభు కొరకు సాక్షిగా ఉండడానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు ప్రియులారా. ఆ రీతిగా దేవుడు మనల్ని పంపినటువంటి ప్రదేశంలో సాక్షులుగా ఉండటానికి, మరి అంతేకాకుండా దేవుని యొక్క ఆ నమ్మకత్వాన్ని, ఆ యొక్క విశ్వాస్యతను మనం ఈ యొక్క మిషన్ లో మనం చెబుతూ తెలియజేస్తూ ముందుకు వెళ్ళటానికి మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. మాట మరియు క్రియ రెండింటిలోనూ నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉండటానికి మనం కట్టుబడి ఉందాం ప్రియులారా. లెట్ us commit to being faithful witnesses both in word and deed. మాట చేతనే కాదు కానీ క్రియ చేత కూడా అని బైబిల్లో ఉంటుంది. కాబట్టి బోత్ ఆర్ ఎసెన్షియల్ ప్రియులారా. ఊరికనే చెప్పటం కాదు కానీ మన యొక్క క్రియల్లో, మాటల్లో, ప్రవర్తనలో, చూపులలో, తలంపులలో, క్రియలలో అన్నిటిలో కూడా క్రీస్తు యొక్క మాదిరి, క్రీస్తుని చూపించడం అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఈ యొక్క లోకంలో విశ్వాస జ్యోతులుగా ఉంటూ మరి కొత్త తరానికి ప్రియులారా ఈ యొక్క మరి విశ్వాసాన్ని, ఈ యొక్క దేవుని వైపుకు మరలించడంలో మరి సాధనలో ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. ఇన్స్పైర్ ఎ న్యూ జనరేషన్ టు క్యారీ ద టార్చ్ ఆఫ్ ఫెయిత్ ఫార్వర్డ్ ప్రియులారా. మనం ఒక తరం పోతుంటది, ఇంకొక తరం వస్తుంటది. ఆ నూతన తరం వారికి కూడా ఆ యొక్క మరి ఆ యొక్క ఆశ్చర్య కార్యాలను మనం చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి కాబట్టి సాక్షులుగా మన లక్ష్యాన్ని నెరవేర్చడానికి మనం ప్రియులారా మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. నమ్మకమైనటువంటి దేవుడు, కరుణగల దేవుడు, కృపగల దేవుడు ప్రభువా, గొప్ప నాయన, ఈరోజు ఎత్తబడినటువంటి వాక్యం తండ్రి ఫలింప చేయండి ప్రతి ఒక్క హృదయంలో కూడా ప్రభువా. గొప్ప నాయన, మేము ఈ లోకంలో తండ్రి విట్నెసెస్, సాక్షులమని చెప్పి తెలుసుకోవటానికి సహాయం చేయండి. ఎంతో మంది సాక్షులను తండ్రి ఈ యొక్క ప్రభు అనేక సంఘముల ద్వారా, మిషన్ ఆర్గనైజేషన్స్ ద్వారా తండ్రి దేశంలో విడిచి దేశంలోకి వెళ్తున్నారు. ఖండములు కాకుండా కొత్త ఖండములకు వెళ్తున్నారు. ప్రభా ఎన్నో తండ్రి కష్టాలతో, నష్టాలతో, ఛాలెంజెస్ మధ్య ప్రభా మీ కొరకు ప్రభా సాక్షులుగా ఉంటున్నారు నాయన. హతసాక్షులుగా మారినటువంటి వారు ఉంటున్నారు. ప్రభా ఈ దినాల్లో ఆ రీతిగా మేము సాక్షులుగా ఉండగలిగినట్టు సహాయం చేయండి. వెళుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి అవసరాల్లో తండ్రి మీరు సహాయం చేయండి. వారి జీవితాల్లో కూడా ప్రభా ఆ రక్షణ అనుభవం తండ్రి, మరి మీ యొక్క గొప్ప కార్యాలను తండ్రి వారు మరి తండ్రి రుచి చూసి తెలుసుకోవటానికి సహాయం చేయండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడని మీ వాక్యం చెప్పొచ్చున్నది ప్రభు. ఆ గొప్ప నాయన ఎంతమంది అస్వస్థకు గురై ఉంటున్నారు ప్రభు, అనారోగ్యంతో ఉంటున్నారు. యేసు నామంలో వారికి స్వస్థత దయచేయండి. ఒక గొప్ప నాయన తండ్రి, తల నుంచి అరకారు వరకు కూడా ప్రతి అవయవం, కండరములు తండ్రి, కీళ్ళను తండ్రి, నరములను తండ్రి, ప్రభు ఎముకలను ప్రభు ప్రతి ఒక్కరు దర్శించి ప్రభు స్వస్థత ఎక్కడ అవసరం అక్కడ తండ్రి దర్శించండి. మీరు స్వస్థత ఇచ్చే పరమ వైద్యుడు ప్రభు. గొప్ప నాయన ఎంతమంది ఆర్థిక అవసరాలు అంటే వారికి కూడా సహాయం దయచేయండి. ప్రయాసపడి కష్టపడి పని చేయటం తండ్రి నేర్చుకోవటానికి సహాయం చేయండి. సోమరితనం నుంచి విడుదల దయచేయండి. 24 గంటలను తండ్రి మీనింగ్ఫుల్గా, జ్ఞానయుక్తంగా తండ్రి మరి మేము తండ్రి మరి యూజ్ చేసుకుంటూ సద్వినియోగపరచుకుంటూ గొప్ప తండ్రి లోకంలో మీ కొరకు మహిమకరంగా జీవించగలిగినట్లు సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క లింక్ ఇతరులతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.